చాకో 3వ అధ్యాయం 2వ వచనం. మనమందరము తొట్టిల్లుచున్నాము, ఎవడైనను మాట యందు తప్పిన ఎడల అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనముంచుకొనిన శక్తి పొందినవాడు. హల్లెలూయా. దేవుడు ఒక మాట అంటున్నాడు ఏంటంటే, ఈరోజు నీ జీవితంలో నీ మార్గము తప్పకుండా ఉండాలనంటే దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు? ఆశీర్వదించబడడానికి పిలిచాడు. దేవుడు మనల్ని ఎందుకు మందిరంలో నిలబెట్టాడు? దీవెనకరంగా మన కుటుంబాలు నడిపించబడడానికి. అమ్మ, పిల్లల్ని కొంచెం సెట్ చేసుకోండి ప్లీజ్. నేను చెప్పేదే అరగంట వాక్యం, ఆ అరగంటకి కొంచెం ప్రశాంతంగా కూర్చోబెట్టుకోనండి. మా పాస్టర్ అమ్మ వచ్చే సంవత్సరం దాకా నన్ను ఫంక్షన్ చేయమని అడగదు. థ్యాంక్ యూ నాయన, దేవుడు డబ్బులు కాపాడే నాయన. మా పాస్టర్ అమ్మ మళ్ళీ ఫంక్షన్ అంటే మొన్నట్లాగే ఎన్ని లక్షలు ఖర్చు అయితే నాయన, స్థలం కోసం చూస్తున్నాం ప్రవ్వా, ఎట్లయ్యా అనంటే దేవుడు ఎక్కడికి వచ్చేసరికి కార్యం చేసేసాడు. ఆమేన్. ఇక మా పాస్టర్ అమ్మ గారు మమ్మల్ని ఫంక్షన్ అడగదు. దేవుడు ఈ రోజు మేము చాలా సంతోషంగా ఉన్నాం. ప్రత్యేకంగా నేను 21 దినాల్లో దేవుడు ఏం ఆశీర్వాదాలు ఇచ్చినా ఇవ్వకపోయినా ఈ భార్య మనసు సంతోష పెడితే చాలు, ఇంకంతకన్నా పెద్ద ఆశీర్వాదం అవసరంలా. అంబానీ వల్ల కూడా కాదు భార్యల్ని సాటిస్ఫై చేయటం. అర్థమవుతుందా? ఒక 2 లక్షలు పెట్టి గాజులు కొనుక్కొచ్చారనుకో, ఏమంటారో తెలుసా మీరు? ఆడు కష్టపడి నీ కోసం పోగేసి గాజులు కొనింది పక్కన పెట్టేయి. నువ్వేమంటావు తెలుసా? అరే ఈ మోడల్ తెచ్చావా, ఇంకో మోడల్ లేదా? ఆ రోజు అక్క అది వేసుకుంది చూసావా, ఆ సీరియల్ ఆమె వేసుకుంది, ఆ మోడల్ లేదా? అంటే వీడు 2 లక్షలు ఖర్చు పెట్టి తెచ్చిన డబ్బులు ఏమైపోయినాయి? వీడు తీసుకొచ్చి పాపం నీ కోసం ప్రేమతో తీసుకొచ్చింది ఏమైపోయింది? భార్యలను అర్థం చేసుకోవటం చాలా కష్టం, కానీ దేవుడు ఈరోజు మాకు ఆ కృపను అనుగ్రహించాడు. ఆమేన్. వాక్యంలోనికి వెళదాం, జాగ్రత్తగా వినండి. ఈరోజు కుటుంబాలలో మార్గము తప్పిపోవడానికి కారణం ఏంటి? నిన్ను దేవుడు ఆశీర్వాదకరంగా నడిపించబడాలని ఆయన పిలిస్తే, దేవుని మందిరంలోకి వచ్చిన నీవు ఎలా మార్చబడాలి? దీవించబడాలి కదా, ఆశీర్వదించబడాలి కదా. దేవుని మందిరంలో నీవు ఎలా ఉండాలి? నీ కుటుంబం అంతా దేవుని మందిరంలో కూర్చోవాలి, నీ కుటుంబం అంతా దేవుని మందిరంలో దేవుని ఆరాధించాలి. ఈరోజు మన కుటుంబాలు దేవునిలోనికి వచ్చిన తర్వాత ఎలా ఉండాలమ్మా? ఎలా ఉండాలి? ఆశీర్వాదకరంగా ఉండాలా, దీవెనకరంగా ఉండాలా, మేలులతో ఉండాలి. కానీ ఒక ఆశీర్వాదకరంగా ఉండాల్సిన వాళ్ళు ఆశీర్వాదకరమైన మార్గాన్ని తప్పి లోకములో పడిపోయి ఆశీర్వాదం కోల్పోయి దీవెనలు కోల్పోయి నష్టములో వెళ్ళటానికి కారణాలు ఏంటి అనంటే, భక్తుడైన యాకోబు రాస్తాడు ఒక మాట, ఇదిగో మీరు మార్గములో తప్పిపోకుండా ఉండటానికి నీ జీవితంలో అనేకమైన విషయంలో మనందరం తప్పిపోవచ్చున్నట్లు. ఏం చేస్తున్నామంట? మనందరం తప్పిపోతున్నామంట. ఎందుకు తప్పిపోతున్నాం మనం అంటే ఆయన అంటాడు, మీరందరూ కూడా మీ మార్గంలో తప్పిపోకుండా ఉండటానికి చేయాల్సిన పని ఏంటంటే, మీ మాట యందు తప్పిపోకుండా ఉంటే మీ మార్గాలు తప్పకుండా ఉంటారంట. ఆమేన్. ఆయన అంటాడు ఒక మాట ఏంటంటే, నీవు ఎప్పుడైతే నీ మాట తప్పకుండా ఉంటావో నీ జీవితము నీ మార్గము తప్పకుండా ఉంటుంది. ఈరోజు చాలామంది యవనస్తులు కానీ కుటుంబాల్లో కానీ పిలిచి మాట్లాడితే, నేను మాట మీద నిలబడతాను తెలుసా పాస్టర్ గారు అని అంటారు. దేవుడు అంటాడు ఏంటంటే, నీవు నీ మాట తప్పని స్థితిలో ఉంటే నీ కుటుంబం నీ మార్గము తప్పదంట. ఆమేన్. ఏం మాట తప్పకూడదయ్యా నేను అంటే, ఈ నోట్లో నుంచి వచ్చే మాట చాలా బలమైందంట. ఏంటది? నువ్వేమనుకుంటావంటే నీ ఆశీర్వాదము నువ్వు చేసే ఉద్యోగంలో ఉంటుంది అనుకుంటారు చాలామంది. నీ దీవెన నీ యొక్క సొంత జనుల దగ్గర ఉంటుంది అనుకుంటారు. నీ దీవెన పక్కింటి వాళ్ళ దగ్గర ఏది చేస్తే దీవించబడుతున్నారో అది మా దగ్గర లేదు కనుక మేము దీవెనగా లేము. మా జీవితాల్లో డబ్బు లేదు కనుక మేము ఆశీర్వాదంగా లేము. మా జీవితాల్లో మా భర్త మా మాట వినట్లేదు కనుక మేము దీవెనకరంగా లేవనుకుంటాం. దేవుడు ఒక మాట చెప్తాడు ఏంటో తెలుసా? నీ ఆశీర్వాదం పక్కింటోడి దగ్గర ఎదురింటోడి దగ్గర నువ్వు చేసే ఉద్యోగంలో లేదు, నీ ఆశీర్వాదం నీ నోట్లోనే పెట్టాడు ఆయన. హల్లెలూయా. నీ ఆశీర్వాదం నీలోనే ఉంచాడు ఆయన. హల్లెలూయా. అందుకే దేవుడు ఒక మాట అంటాడు, జీవ మరణములు నాలుక వశము. హల్లెలూయా. ఈరోజు నీ కుటుంబం జీవము కలిగినదిగా ఉండాలి అనన్నా, నశించబడిన స్థితిలో ఉండాలి అనన్నా, అది ఎక్కడుందో తెలుసా? నీలోనే ఉందంట. దాని అధికారం ఎక్కడుందో తెలుసా? నీ నోట్లో ఉన్న నాలిక మీద ఉందంట. హల్లెలూయా. అందుకనే భక్తుడైన యాకోబు అంటాడు, నీ కుటుంబం మార్గము తప్పిపోకుండా ఉండాలనంటే, నీ జీవితం మార్గము తప్పిపోకుండా ఉండాలనంటే, మొదటిగా నీవు
మాట తప్పని స్థితిలో ఉండాలి. ఆమేన్. ఏంటయ్యా మాట, మేమేం మాటలు తప్పుతున్నావయ్యా అని అంటే, ఈరోజు దేవుని మందిరమునకు వచ్చినప్పుడు మొదటిగా నీవు రక్షింపబడినప్పుడు దేవుని దగ్గర చెప్పే మాట ఏంటి? దేవుని దగ్గర పలికే మాట ఏంటి? దేవుని దగ్గరికి వచ్చి దేవుని ఎదుట మోకరించినప్పుడు, రక్షణ పొందినప్పుడు మనం దేవునితో చాలా మాటలు చెప్పుంటాం లేదా? చెప్పుంటాం కదా. బాప్తిసం పొందేటప్పుడు దేవుడు మిమ్మల్ని ఉపవాసాల్లో ఉండమన్నప్పుడు ఎన్ని మాటలు చెప్తాం దేవునికి మనం. అయ్యా ఇది వదిలేస్తున్నా, ఆ వ్యక్తిని వదిలేస్తున్నా, ఈ అలవాటు వదిలేస్తున్నా, ఇదిగో నాయన ఇది మొదలుకొని నా సమయం అంతా నీకే చెప్తావా లేదా? చెప్తాం కదా. మరి దేవుడు అంటున్న మాట ఏంటో తెలుసా? నీవు దేవుని మందిరంలో దేవుని ఎదుట ఏ మాట అయితే ఇచ్చావో ఇప్పటికీ ఆ మాట మీద నువ్వు నిలబడగలుగున్నావా? బాప్తిసం తీసుకున్నప్పుడు నీ పరిశుద్ధతను కాపాడుకుంటానని చెప్తావు. బాప్తిసం తీసుకునేటప్పుడు సమాధానంగా ఉంటానని చెప్తావు. బాప్తిసం తీసుకున్నప్పుడు నాలో నిన్ను చూపిస్తానని చెప్తావు. బాప్తిసం తీసుకునే ముందు నా భర్తకు లోబడతానంటావు, నా కుటుంబానికి లోబడతానని అంటావు. నా కుటుంబంలో అందరికీ మాదిరికరంగా ఉంటానయ్యా, నేను నా సమయం అంతా నీ దగ్గరే పెడతానయ్యా అని చెబుతాంగా. మరి బాప్తిసం తీసుకొని దేవునిలోనికి వస్తూ దేవునిలో నడుస్తున్న తర్వాత ఆ మాట మీద నిలబడ్డామా? ఆ మాట మీద ఈరోజు నిలబడగలిగాము? ఈరోజు నీ గురించి ఎవరినైనా అడిగితే ఏం చెప్తారో తెలుసా? అయ్యో పాస్టర్ గారు, ఆమె నోరులో నోరు వేయొద్దండి సార్, అసలు ఆమె నోరులో నోరే పెట్టకండి సార్, ఆమె నోరులో నోరు పెట్టావా అసలు ఆ గబ్బుకు తట్టుకోలేము సార్ అంటే, ఏమ్మా మొహం కడుక్కోదామా? మొహం కడుక్కోపోవడం కాదు పాస్టర్ గారు, మరేంటి? ఆ నోట్లో నుంచి వచ్చే మాటలు అంత దరిద్రమైన మాటలు సార్, అన్ని బూతులు. ఏమ్మా దేవుని మందిరంలో ఏం పలుకుతాం? హల్లెలూయా స్తోత్రం అని అంటావు. ఇదే నోటితో బయటికి వెళ్ళి ఏం మాట్లాడతావు? అదే నోరు కదా. అదే మీరు కింద చదివితే ఏముంటుందో తెలుసా? దేవుని నోరు, దేవుడు నీకు ఇచ్చిన నోటితో దేవుని స్తుతిస్తున్న నువ్వు అదే నోటి నుంచి మనుషులు శపిస్తూ మాట్లాడటం నీకు తగుతుందా? చదువుతారా మాట? చదవండి ఒకసారి, అలాగే కిందకెళ్ళండి. 9వ వచనం చదవండి. ప్రభువును స్తుతించు. ఏమంటున్నాడు తెలుసా? దీనితోనే దేవుని స్తుతిస్తామంట. దేంతమ్మా? నోటితో, దేవుడు నీకు ఇచ్చిన నోరుతో దేవుణ్ణి స్తుతిస్తావు, మరలా అదే నోటితో ఏం చేస్తామంట? శపిచ్చేస్తామంట. ఆ కింద ఇంకొక అద్భుతమైన మాట రాస్తాడు. ఏంటో తెలుసా? ఇదిగో ఒకే నీటి ఓటు నుంచి మంచినీరు, ఉప్పు నీరు రావటం కుదురుతుందా? అసలు ఎంత అద్భుతమైన మాట. ఇంటికి వెళ్ళిన తర్వాత యాకోబు పత్రిక అంతా చదువుకోనండి, అద్భుతమైన మాటలు ఉంటాయి అక్కడ. భక్తుడు అంటాడు, ఒకే నీటి ఓట నుంచి మంచినీరు, దాని వెంటనే ఉప్పు నీరు రావటం సాధ్యమవుతుందా? ఈరోజు బోరు వేశారనుకోండి, బోరు వేసిన తర్వాత నీళ్ళు వస్తాయి. నీళ్ళు వచ్చాక ఏమి నీళ్ళు పడ్డాయాక అంటే నువ్వేం చెప్తావు? ఏంటంటే ఈరోజు మంచినీళ్ళు వచ్చినాయి సార్, రేపు పొద్దున్నే ఉప్పు నీళ్ళు వస్తాయి సార్ అని చెప్తావా? మళ్ళా ఆ రోజు సవ్వ నీళ్ళు వస్తాయి సార్ అని అంటావా? ఆ తర్వాత రోజు చెడు నీళ్ళు వస్తాయి సార్ అని అంటావా? ఎందుకనవమ్మా? నీవు కింద బోరు వేసినప్పుడు ఏ ఓటైతే కలిగిందో ఆ ఓటులో నుంచి అదే ఓట బయటకు వస్తుంది తప్ప వేరే ఓటలు రావు. మంచి నీళ్ళు పడితే ఏమొస్తుంది? ఉప్పు నీళ్ళు పడితే. మరి ఈరోజు నీ నోట్లో నుంచి దేవుణ్ణి స్తుతిస్తావు, అదే నోటితో బయటికి వెళ్ళి ఎన్ని అబద్ధాలు చెప్తావు, ఎన్ని బూతు మాటలు మాట్లాడతావు, ఎన్ని నీ ఇష్టానుసారమైన మాటలు మాట్లాడతావు. మరి దేవుడు ఈరోజు నీ కుటుంబాన్ని మార్గం తప్పకుండా ఉంచుతాడా? మార్గం తప్పిపోతున్నావా? ఈరోజు నువ్వు అదే అనుకుంటావు. ఏంటో తెలుసా? అయ్యా ఈరోజు మా కుటుంబంలో ఓ నెల క్రితం ఆశీర్వాదంగా ఉండేవాళ్ళం, 1 సంవత్సరం క్రితం దీవెనకరంగా ఉండేవాళ్ళం. మరి ఈరోజు ఏది ఆ దీవెన? ఈరోజు ఏది ఆ ఆశీర్వాదం అమ్మా? ఆ ఆశీర్వాదం ఎందుకు మార్గం తప్పిపోయింది? ఎందుకు ఆశీర్వాదం నీ చెంతలో ఉండకుండా నీవు అనుకున్నట్లు కాకుండా నీవు ఊహించిన దానికి వ్యతిరేకంగా ఎందుకు జరుగుతున్నాయి? యాకోబు అంటాడు, నీ మార్గము తప్పిపోవచ్చున్నట్లు. నీ మార్గము తప్పిపోకుండా ఉండాలంటే మొదటిగా నీవు మాట తప్పకుండా ఉండాలంట. ఈరోజు నాలుక, దేవుడు అంటాడు శరీరంలో దేవుడిచ్చిన అవయవాలలో నాలుక అమ్మ, అది లోకల్ రాసింది, బైబిల్లో రాసింది. చెప్పండి, ఈ నాలుక చాలా ప్రమాదకరం అంట. ఇంకో మాట చెప్పనా? ఈ నాలుక గురించి రాస్తాడు, ఈ నాలుక చిన్నదైనప్పటికీ ఈ నాలుక నిప్పై ఉందంట.
ఏమైందంట అంటాడు. కింద మాట రాస్తాడు, ఇంత చిన్న నిప్పు అడవి మొత్తాన్ని తగలబెట్టేసినట్లు ఈ నాలుక నిప్పు వలె ఉందంట. ఈరోజు కుటుంబంలో సమాధానపరచాలనంటే ఇదే నాలుక, సమాధానం తీసివేయాలనంటే ఇప్పుడు ఈరోజు మీరు న్యూస్ ఛానల్ పెట్టండి, న్యూస్ ఛానల్లో ఒకటే గొడవ. ఒక 4-5 పెద్దలు కూర్చుంటారు. వీళ్ళు పెద్దలు ఎందుకు అయ్యారనంటే ఊరక తిడుతుంటారు కాబట్టి పెద్దలు కూర్చొని వీళ్ళందరూ గంట సేపు దేని గురించి మాట్లాడతారు చెప్పనా? ఎవడో ఒకడు ఏదో మాట అన్నాడని ఆ మాట ఒక ఇద్దరేమో అనాలి అని అంటారు, ఇంకో ఇద్దరు అనకూడదు అనటం తప్పు అంటాడు, ఇంకోడేమో ఆయన అంటాం కరెక్ట్ అంటారు. ఇప్పుడు ఇంత గొడవ ఎందుకు వచ్చిందంటావు? ఓ మాట కదా. ఈరోజు కుటుంబాల్లో మనుషులు కలవకుండా, కుటుంబాలలో మనుషులు సమాధానం లేకుండా ఉండటానికి కారణం ఏంటి? అమ్మ ఈరోజు మీ కుటుంబాల్లో ఏంటమ్మా సమస్య, మీరు ఎందుకు కలవట్లేదని అంటే ఆ రోజు ఎప్పుడో చిన్న గొడవ ఎందుకు పాస్టర్ గారు, ఆ గొడవ మనసులో పెట్టుకుని ఎప్పటిదాకా కూడా మేము మాట్లాడుకోవట్లేదని చెప్పేవాళ్ళు ఎంతమంది లేరా అమ్మా? ఉన్నారు కదా. ఏం చెడగొట్టింది కుటుంబాన్ని ఈరోజు? ఏం చెడగొట్టింది ఈరోజు? నోట్లో నుంచి వచ్చిన మాట కదా. ఈరోజు దేవుడు అంటాడు, నీ నోటి మాట ఎలా ఉంటుందో తెలుసా? ఈ లోకమునకు ఉప్పై ఉండాలనంట. నీవు ఎలా ఉండాలి? ఉప్పై ఉండాలి. మరి మనం ఎట్లుంటున్నాం? ఈరోజు నేను మీకు మాట చెప్తా. యాకోబు భక్తుడు అంటున్నాడు, నీ జీవితం తప్పిపోయింది అయ్యా, నా భర్త మార్గం తప్పాడు, నా కొడుకు మార్గం తప్పాడు, నా జీవితం ఆర్థిక పరిస్థితుల మార్గం తప్పిపోయినాయి అయ్యా అని చెప్తున్న నీతో దేవుడు అంటున్నాడు, అసలు నువ్వు మార్గంలో ఉన్నావా? ఫస్ట్ నీవు దేవునికి ఇచ్చిన మాట మీద నిలబడగలుగుతున్నావా? ఈరోజు బాప్తిసం తీసుకునే ముందు ఏంటి నీ పరిస్థితి? బాప్తిసం తీసుకున్న విషయం పక్కన పెట్టు. అసలు దేవుని మందిరంలోనికి వచ్చి దేవుని ఆరాధించే నీవు ఒక విశ్వాసగా ఎలా నడిపించబడాలి? బయటికి వెళితే నీ గురించి 10 మంది చెప్పాలా? అమ్మో గొడవలు వచ్చినా మాట్లాడదండి పాస్టర్ గారు, ఎంత సమాధానంగా ఉంటుందో. ఆ నోట్లో నుంచి ఒక్క మాట వస్తే అంత గొడవ అవుతున్నా సరే సమాధానం అయిపోద్ది సార్ అని చెప్పాలా? ఈరోజు నీ గురించి ఆ మాట ఉందా? అమ్మో పాస్టర్ గారు వాళ్ళతో వద్దు సార్, ఆ ఇంట్లో వద్దండి, మాకు వాళ్ళతో గొడవలు పెట్టుకోవద్దండి. చాలామంది పిల్లలకి చెప్తుంటారు, నువ్వు ఏడికైనా పోగానే వాళ్ళ పిల్లలతో మాత్రం పెట్టుకోమాక అమ్మాయి, వాళ్ళ అమ్మ అసలే మంచిది కాదు, వాళ్ళ అమ్మ నోరు మంచిది కాదు అని చెప్తున్నారా? విన్నారా మీరు ఎప్పుడైనా? ఇనే ఉంటారులే, చెప్పండి, నిజం చెప్పాలా? ఇనే ఉంటారు కదా. ఎక్కడ తేడా వచ్చిందంటావు? దేవుడు నీకు ఇచ్చిన దాన్ని దేవునికి ఉపయోగకరంగా నీ కుటుంబాన్ని జీవముతో నింపే దానిలాగా నువ్వు వాడకపోవటం వల్ల. మీకు మాట చెప్పనా, నోరు ఎంత ప్రమాదకరమైందో తెలుసా? దేవుడు ఎందుకు జీవ మరణములు నీ నోటి యందు ఉంచానని ఎందుకన్నాడు చెప్పనా? ఈరోజు ఒక ప్రశ్న అడుగుతా, అస్సలు అబద్ధం ఆడకుండా చెప్పాలి మీరు. నేను మిమ్మల్ని ఏమన్నా ఓ ప్రశ్న అడిగితే ఏంటో తెలుసు, ఎంతమంది సీరియల్ చూస్తారు ఇక్కడ? ఏమన్నా నిజం చెప్పాలా? సీరియల్ ఎంతమంది చూస్తారు చెప్పాలి, ఒప్పుకోవాలా? ఎంతమంది? అబ్బో మా రాణమ్మ లేచిందిగా, చేతమ్మా పర్లేదు ఎత్తు. అది దేవుని మందు మనం బైక్ కలిగి ఉంటాయి. చేతులు ఎత్తండి. ఎంతమంది సీరియల్ చూస్తారమ్మా? ఒకటి. ఇంకా లేపాలా? ఇప్పుడు వీళ్ళు లేపారని పాస్టర్ గారు ఏదంటారు, మీరు లేపలేదనుకో చెబుతున్నా, మీ ఇష్టం. చేతులు ఎత్తండి. ఎంతమంది సీరియల్ చూస్తారు ఇక్కడ? 1 2 3 ఏమతేనా అమ్మ? సీరియల్ అంటే టీవీలో కాదు తల్లి, ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది. ఏడకొచ్చినాయి అవి కూడా ఎత్తండి, పర్లే. అయిపోయిన సీరియల్ అయినా పర్లా. ఇప్పుడు ఒకడు మొగల రేకులు చూస్తున్నాడు, ఎన్నో సంవత్సరాలది. ఓ మాట చెప్తా, దించండి. అంటే మిమ్మల్ని ఏదో అనటానికి కాదు అడిగింది, ఒక చిన్న మాట సరి చేసుకుంటారని అంతే. ఒకరోజు ఒక ప్రాంతంలో ఒక ఆమెకి బాగా సీరియల్ అలవాటు పడినాయి అంట. ఏం అలవాటు పడ్డాయి? జాగ్రత్తగా నాల. ఏం అలవాటు పడ్డాయి? సీరియల్ అలవాటు పడినాయి అంట. వాళ్ళ భర్త పనికి వెళ్ళి సాయంత్రం 6:30 7 ఇంటికి వస్తాడు. ఎన్నింటికి వస్తాడమ్మా? 7 ఇంటికి వస్తాడు. ఈమెకేమో 7 అసలైన సీరియల్ ప్రారంభమవుతాయి. కరెక్ట్ సీరియల్ అప్పటికే వస్తాయి అంట, ప్రైమ్ టైం అది. ఈమెం చేసింది, ఓ వారం చూసింది, 2 వారాలు చూసింది, 3వ వారంకి మనకు మంచి తెలివితేటలు కదా ఆడవాళ్ళకి. అందుకని ఏం చేసిందంటే పొద్దున్నే 3 లేచేసి అన్నీ రెడీ చేసేసి సాయంత్రానికి ఉదయానికి ఒకేసారి అన్నం వండేసిందంట. వండేసి అన్నం డబ్బా అక్కడ పెట్టేసింది. ఇటు రాగానే ఏమడుగుతాడు? నీళ్ళు అంటాడు, నీళ్లు పెట్టేసింది. తర్వాత ఏమడుగుతాడు? కండబ అడుగుతాడు, టవల్ అక్కడ పెట్టేసింది. అన్నీ పోగు చేసి ఆడ పెట్టేసి 7 తక్కువ టీవీ ముందు కూర్చుందంట. కూర్చోగానే ఈడొచ్చి అడిగాడు, అమ్మాయి అన్నం పెట్టావా? ఉంది. ఫస్ట్ కాళ్ళు కడుక్కోపో, ఆడ పెట్టా.
మరి కండవేది దాని పక్కనే ఉంటుంది, తీసుకో. మరి తర్వాత ఏం చేయాలా? ప్లేటు అన్నం అక్కడే పెట్టేసుకుని తినిపా అని అన్నదంట. ఓ 3 వారాలు అయిపోయింది, 4 వారాలు అయిపోయింది. వీడికేం అర్థం కావట్లా. అసలు ఈ అమ్మాయి నన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంది, అసలు నన్ను కూడా కాదని అసలు ఆ హీరోలో ఏముంది? వీడికి భయం పుట్టేసిందంట. అసలు ఏముందిరా ఇందులో చూద్దామని చెప్పి 4వ వారం నుంచి ఆమె పక్కనకి అట్లా మెల్లగెళ్ళాడు, కూర్చున్నాడు, అన్నం ప్లేట్ పెట్టుకున్నాడు, కూర్చొని ఆమె చూసే సీరియల్ ఇట్లా చూడడం ప్రారంభించాడంట. 2 రోజులైంది, 3 రోజులైంది, 4 రోజులైంది. ఈ దెబ్బ ఇప్పటిదాకా ఒక ఆమె చూసే బదులు ఇప్పుడు కుటుంబం అంతా కలిసి చూస్తున్నారంట సీరియల్. ఇంక పని నుంచి వచ్చాక అన్నం లేదు, ఏం లేదు, కూర్చోవడం, అక్కడ పని అంతా త్వరగా చేసేసుకొని తొందరగా ఇంటికి వచ్చేసి ఇప్పటిదాకా ఎప్పుడు ఎన్నింటికి వచ్చేవాడు ఇంటికి? 6:30 ఇంటికి వచ్చేవాడు, ఇప్పుడు 6ంటికే వస్తున్నాడంట. ఎందుకు 6ంటికి వస్తున్నాడో తెలుసా? వచ్చి కాళ్ళు కడుక్కొని చేతులు కడుక్కునే లోపు టైటిల్స్ అయిపోతున్నాయంట. సీరియల్లో ముందు ఒకటి వేస్తారు, ఏంటి నిన్న జరిగింది ఈరోజు చూపిస్తారు కదా, కొంచెం చూపిస్తాడా లేదా? ఏమంటారు దాన్ని? చూపిస్తాడు కదా, అతను చూపిస్తాడని చెప్పి అది కూడా మిస్ కాకూడదని చెప్పి వచ్చి చక్కగా ఇద్దరు కూర్చొని అన్నం కూడా అడగడంటామని ఎక్కి కూర్చొని చక్కగా చూడడం అలవాటు చేసుకున్నారంట. చక్కగా సీరియల్ చూసేస్తున్నారు. అసలు చక్కగా 6 నెలలు అయిపోయింది, సీరియల్ బాగా ఇంట్రెస్టింగ్ ఉందంట. ఏమైపోద్ది ఇప్పుడు, ఏమైపోద్ది అనే పరిస్థితుల్లో ఉంటే ఒకరోజు సీరియల్లో చూస్తూ ఉండగానే ఆ హీరోయిన్ ఆ మేడ మీద టపక్కన పడద్దంట. అంతే, వీడికి దెబ్బకి ఏమైంది, గుండు పట్టేసుకున్నాడు. వీడు ఏమైంది అర్థంగా గుండు పట్టేసుకున్నాడు. ఏమిటి చూస్తా, ఏమైందయ్యా అంటే నాకేదో గుండెలు లేకపోతుంది అమ్మాయి అన్నాడంట. సరే పద హాస్పిటల్కి తీసుకెళ్ళింది, ఐసీయూలో జాయిన్ చేశాడు. ఆ డాక్టర్ అన్నాడంట, అమ్మ మీ ఆయనకి హార్ట్ అటాక్ వచ్చిందమ్మా, హాస్పిటల్లో జాయిన్ చేయి అనగానే, అయ్యా ఏమన్నా ఇద్దా అని చెప్పి అంటా ఉంటే 2 రోజుల తర్వాత చెబుతాలే అన్నాడంట. 2 రోజులు అయిపోయిందంట. 2 రోజులు గడిచిపోయిన తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్తే, అమ్మ మొట్టమొదటిది కాబట్టే ఏం కాల, షాకింగ్ విషయాలు బాధ పెట్టి మీ ఆయనకి ఏం చెప్పకండి అమ్మా అని చెప్పాడంట. భలే వాళ్ళు అంటే అసలు నేనేం చెప్పను సార్ అని చెప్పి అలా ఆయన ఐసీయూలో ఉందంట, ఏం బయట తిరుగుతుందంట. 2 రోజుల తర్వాత ఫోన్ వచ్చింది ఆమెకి. ఒక దూరం చుట్టం అక్క కూతురో ఎవరో వీళ్ళు భలే ఫోన్ చేస్తారు. ఫోన్ చేస్తే ఎత్తిందంట. ఆమె ఫోన్ చేసి అక్కో అని ఆడవటం ప్రారంభించిందంట. ఏమకు భయం వేసింది. అమ్మే ఆగు, మా ఆయనకి ఏం కాలేదమ్మాయి, బాగానే ఉన్నాడు, చచ్చిపోలే అనంటే ఆపట్ల అక్కో అని ఏడుస్తుందంటేమో. ఈమెకి ఏడిస్తే ఏడు, ఏడవనన్నేడు, ఆ చెప్పు డైలాగ్ తెలిసి మీకు, ఏడవనన్నేడు చెప్పనన్న చెప్పు. ఏమంటుందంట, ఏడవనన్నేడు చెప్పనన్న చెప్పు. నువ్వు ఏడవనన్న ఏడు చెప్పనన్న చెప్పు అని అనిందంట. ఆమె ఇంకా ఏడవకుండా ఆపకుండా లెక్క అని ఏడుస్తుందంట. ఏమకు అర్థం కాక కోప్పడిపోయి ఏందనంటే, అక్క అంతా అయిపోయింది అక్క, మన చేయి దాటిపోయింది అక్క, ఏం చేయలేమక్క అనంటే, ఏమైందమ్మే చెప్పమ్మా అనంటే, అక్క నువ్వు బయటికి రా, ఏడున్నావు హాస్పిటల్లో ఉన్నా, బయటికి రా, నీతో అర్జెంటుగా మాట్లాడాలంటే ఏడ్చుకుంటూ చెబుతుంది.